ఇది మామూలుగా దీంతో ఒక ఫోటో తీసేసి ఆపేస్తాను. మామూలుగా మీరు చెప్పండి స్క్రప్టైటిస్. అందరికీ నమస్కారం అండి. ఇది మైట్ స్క్రప్టైపస్ అనేది ఒక మైట్ కుట్టడం వల్ల వస్తుంది ఒక పురుగు. అదేంటంటే ఈ జబ్బు ఒకరి వలన ఒకరికైతే రాదు, మనిషి నుంచి మనిషికి అయితే రాదు. ఈ మైటు పొదల్లోనే గుబురుగా ఉన్న మొక్కల్లోనే అలాంటి దగ్గర పెరుగుతుంది. అది మనిషికి కుట్టిన తర్వాత ఒక పొక్కులాగా అలా వస్తుంది. అది దాన్ని బట్టి మనం చూసి ఫీవర్ ఏదైనా మనకు వచ్చిందంటే 3 days ఫీవర్ అనుకుంటే మనం చికెన్ గునియా, డెంగ్యూ, మలేరియా అలాగ అనుకోవడం చేస్తాము. 5 days కానీ దాటి ఉన్నదంటే ఈ స్క్రప్టైపస్ కోసం మనం టెస్ట్ చేయించుకోవాలి. ఏటేటి లక్షణాలు అంటే జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ వస్తాయి. సో మనం ప్యానిక్ అవ్వకూడదు. ఇది మనం ఎంత ఎర్లీగా వస్తే అది అంత తొందరగా తగ్గిపోతుంది. యాంటీబయాటిక్స్ వాడాలి. ఇది మనిషి నుంచి మనిషికి అయితే రాదు. తర్వాత ఇది ఎక్కడ ఉంటుంది ఇది అంటే ఈ చిగ్గర్స్ అనేది ఉంటుంది గుడ్లో లార్వా స్టేజ్లోది. అది కానీ ఎక్కడైనా మన మొక్కల్లోనే అక్కడ ఉంటుంది. అది తర్వాత ఎలకల వీటి వాటి తిరుగుతున్నప్పుడు వాటి మీద కూడా ఏదైనా ఉంటుంది. అది కుడితేనే ఇది వస్తుంది, అంతేగాని వేరే విధంగా రాదు. మనం ఎంత తొందరగా మనం కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటే వస్తుంది. ఈ మందులన్నీ కూడా డాక్టర్సైక్లిన్ కానీ ఎజిత్రోమైసిన్ కానీ వేస్తే తగ్గిపోతుంది. అది మనం అశ్రద్ధ చేసి లేట్ చేసే కొద్దీ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతుంది. అంతకు తప్పితే ఇది ప్రాణాంతకం కాదు. ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీని గురించి భయపడవలసిన అవసరం అయితే లేదు. చుట్టుపక్కల పొలాల్లోకి వెళ్ళిన వారు చెప్పులతో వెళ్ళాలి. తర్వాత అది కుట్టకుండా బట్ట కప్పుకోవాలి బాడీ అంతా. ఇది అంతేనే. 4 కేసులు వచ్చాయండి. 4 కేసులు కూడా అన్నీ ఫస్ట్ ఒక అబ్బాయి వచ్చాడు, అటువైపు కోటపాడ సిఎస్సిలో అది రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయిపోయాడు. తర్వాత మనకి ఒక పాయకరావుపేట అటువైపు తుని వెళ్ళారు ఒక కేసు. అది కూడా అంతా ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ లాస్ట్లో అది నెగిటివ్ అని వచ్చింది ఫైనల్ రిపోర్ట్లో మాత్రం. వాళ్ళు అది అనుకొని భయపడి వెళ్ళారు, కానీ అది కాదు. తర్వాత ఇంకొకటి మన కేజీహెచ్లోనే ఉన్నాయి 2. అవి కూడా అన్నీ బాగానే ఉన్నాయి ప్రెసెంట్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.